వ్యాపారి ఇంట్లో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడినట్లుగా తెలుస్తోంది. వంట మనిషిగా ఆ దొంగలు పనిలో చేరినట్లుగా తెలుస్తోంది. అదును చూసి పక్కా స్కెచ్ తో దోపిడీ చేశారు. కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు లూటీ చేశారు. 4 సభ్యులు ఉన్నట్లు సీసీటీవీలో గుర్తించారు అధికారులు. నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలైతే పోలీస్ బృందాలు గాలిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ భాగ్యనగరంలోని అత్యంత సంపన్నులుండే ప్రాంతం ఇదే. అక్కడ భద్రతకు కొద ఉండదు. బట్ ఆ భద్రతా వలయాన్ని ఛేదిస్తూ కళ్ళెదుటే ఉన్నవాళ్ళని మత్తులో ముంచి సినీ ఫక్కీలో ఒక భారీ దోపిడీనే జరిగింది. నమ్మకమే పెట్టుబడిగా వంటగదిలోకి ప్రవేశించి ఆ ఇంటి పునాదుల్నే కదిలించి ఒక నేపాలీ యువకుడి కిలేడి ప్లాన్ ఇప్పుడు నగరాన్నే వణికిస్తోందని చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 69లోని నందగిరి హిల్స్ లో ఫార్చ్యూన్ ఫోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవీంద్ర కుమార్ శర్మ నివసిస్తూ ఉన్నారు. సంపన్న కుటుంబం కావడంతో ఇంటి పనుల కోసం మనుషులు అవసరమయ్యారు. సరిగ్గా ఇదే అదునుగా భావించిన భూపేందర్ షాహి అనే నేపాలీ యువకుడు మదన్ అనే ఏజెంట్ ద్వారా గత నెల 18న అసిస్టెంట్ కుక్గా ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ముఖం చూస్తే అమాయకంగా కనిపించే భూపేందర్ వెనుక ఒక భారీ నేరముఠా ఉందన్న నిజాన్ని ఆ కుటుంబం ఊహించలేకపోయింది. ఇంట్లో చేరిన కొన్ని రోజుల పాటు చాలా పద్ధతిగా ఉంటూ అందరి నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అందరినీ అదే విధంగా నమ్మించాడు. ఫస్ట్ నుంచి ఈయన అదే చేశాడు. ఎందుకంటే ఫస్టే ఒక స్కెచ్తో వచ్చాడు కాబట్టి ఆ స్కెచ్ని ఈరోజు ఫుల్ఫిల్ చేశాడని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళందరిలో ఒక మనిషిగా కలిసిపోయి కూడా వాళ్ళందరినీ ఒక నమ్మకాన్ని కలిగించాడని కూడా చెప్పుకోవచ్చు అందరికీ. కానీ లోపల మాత్రం ఆ ఇల్లంతా ఎక్కడ ఏముందో క్షుణ్ణంగా పరిశీలించాడు. ఎక్కడ ఏం పెట్టారు, ఎక్కడ ఎవరేం చేస్తున్నారనేది కుక్కుగా వచ్చినోడు బాగా కనిపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆ కుటుంబానికి ఒక శాపంగా మారాడు రవీంద్ర కుమార్ శర్మ. తన భార్య, కోడలు, మనవరాలు, కేర్ టేకర్ తో కలిసి బంజారా హిల్స్ లోని బంధువుల ఇంటికి వెళ్లడం జరిగింది. కుమారుడు టెన్నిస్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. ఇంట్లో కేవలం వంట మనిషి రాకేష్, వాచ్మెన్ నాగేశ్వరరావు, అతని భార్య నీరజ మాత్రమే ఉన్నారు. ఇదే సరైన టైం అని భావించిన భూపేందర్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టేశాడు. తన పుట్టినరోజంటూ ఇంట్లో ఉన్న సిబ్బంది 3కి కూడా కూల్ డ్రింక్ లో మత్తుమంది కల్పించాడంట. ఆ దాగిన కొద్దిసేపటికే వారు స్పృహ కోల్పోయారు. వారు లేవకుండా ఉండేందుకు కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేశాడు. సరిగ్గా అదే సమయంలో బయట వేచి ఉన్న మరో 3 నిందితులు లోపలికొచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే మత్తులోకి జారుకున్నారో ఆ వెంటనే బయట ఎవరైతే కాపలా కాసుకుని కూర్చున్నారో ఆ 3 దొంగలు, ఆ 3 కూడా ఒక్కసారి ఇంట్లోకి రమ్మని చెప్పి ఎవరైతే కూల్ డ్రింక్ లో ఆ మందు కల్పించాడో వాడు రమ్మన్నాడు, సైగ చేశాడు. వీళ్ళు వెంటనే వెళ్ళడం జరిగింది. వాళ్ళు మత్తులోకి జారుకున్నారు. ఆ మత్తు నుంచి బయటకు రాకుండా ముందే పగడ్బందీ ప్లాన్ గా వాళ్ళ కాళ్ళు చేతులకి తాళ్లతో కట్టడం జరిగింది. 2 గంటల తర్వాత రవీంద్ర శర్మ కోడలు ఇంటికి తిరిగి రాగా అప్పుడే భూపేందర్ మరో వ్యక్తితో కలిసి భారీ బ్యాగ్ తో బయటకు పరిగెడుతూ కనిపించాడు. లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఉన్న దృశ్యం చూసి ఆమె గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. సిబ్బంది 3 కూడా అపస్మారక స్థితిలో పడున్నారు. 2వ అంతస్తులోని బెడ్రూమ్ కబోర్డ్లు పగలగొట్టున్నాయి. అందులో ఉన్న కోట్ల విలువైన బంగారం ఆభరణాలు, వజ్రాల బాక్సులు ఒక్కసారిగా మాయమైపోయాయి. ఆ సీన్ చూసి కూడా ఆమెకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది. ఎందుకంటే ఆమెకి ఎదురుగానే ఆ కుక్ ఎవడైతే ఉన్నాడో వాడు ఆ బ్యాగ్ తీసుకొని పరిగెడుతున్న సిచ్యువేషన్ ఆమెకి కింద కనిపించింది. పైకొచ్చి చూసే వరకు ఇల్లు మొత్తం గుల్లైపోయిన పరిస్థితి కనిపించింది. ఆమె తేరుకొని పరిస్థితి కనిపించిందని కూడా అక్కడ చెప్పుకోవచ్చు. సమాచారం అందుకున్న అదనపు కమిషనర్ శ్వేత, జూబ్లీ హిల్స్ పోలీసులు హుటాహుటిన కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ నంతా పరిశీలించగా మొత్తం 4 వ్యక్తులు ఈ దొంగతనంలో పాల్గొన్నట్టుగా కూడా తేలింది. నిందితులు చాలా పక్కగా రెక్కి నిర్వహించి నగరానికొచ్చి ఈ ఘాతకానికి పాల్పడ్డారని పోలీసులైతే నిర్ధారించడం జరిగింది. ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ సహా 10 ప్రత్యేక బృందాలు ఈ ముఠా కోసం గాలిస్తున్నాయి. నిందితులు నేపాల్ సరిహద్దు దాటే అవకాశం ఉండడంతో కొన్ని బృందాలు అప్పటికే అక్కడికి బయలుదేరినట్లుగా కూడా సమాచారం. నమ్మిన వాడే గొంతు కోస్తాడన్నట్టుగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు నగరవాసులను భయభ్రాంతులు గురి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. పని మనుషులను పెట్టుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలని పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. అబ్బాయి 15 నుంచి ఇక్కడే పని చేస్తున్నాడు. బాగున్నాడు. అబ్బాయి నిన్న పుట్టినరోజు అన్నాడు. మా మేడం వాళ్ళు నిన్న 8 గంటలప్పుడు పార్టీకి వేరు. పెద్ద మేడం పెద్ద సారు, చిన్న మేడం చిన్న సారు పాపం తీసుకుని ఇంకా నేను ఇద్దరం భార్య భర్తలు కుకింగ్ ఇక్కడే ఉంటాం కింద. వంట చేసే అబ్బాయి పైన కుకింగ్ చేసుకుంటే పైన ఉంటాడు 2లో. ఇంకా మేమే ఇంకా అబ్బాయి వంట అయిపోతే వచ్చి కూర్చుంటాడు, లేదంటే అక్కడే పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మేము కింద పైన మేమే చూసుకుంటూ ఉంటాము. సరే అంటే నా పుట్టినరోజు కేక్ అది కోసుకోవాలా అని అంది మీరే కాదు. సరే నేను కోసుకోక్కలే కదా సరే అన్నా. వెళ్ళాడు బండి వేసుకొని. గంట దాకా వచ్చి కూల్ డ్రింక్ తీసుకువచ్చాడు. ఈ కేక్ కూడా వస్తుందా అంటే ఆర్డర్ పెట్టినాను. దేనికి గొడవ అయిపోయావు కదా తలా కూల్ డ్రింక్ కలిపి అయిపోతుందే అన్నా.
లేదు లేదు అంటే అని చెప్పి అతనే నేను ఫోన్లో మాట్లాడుకుంటున్నాను మా వాళ్ళతో, ఒప్పుకోకుండా అతనే మోత తీసి ఇచ్చేసాడండి. మళ్ళీ తాగుతామన్నా కూడా ఒప్పుకోవాలి. అప్పుడు కూడా మేము ఆలోచించాం. తాగేసి కిందనే ఈయన నన్ను చూసుకోవాలా, ఈయన్ని పైకి పంపించేసాడు. నేను తాగుతున్నాను, అంకుల్ రా పైన అబ్బాయి పిలుస్తున్నాను అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ కట్టేసి నేను అట్లే పడుకున్నాను. వామిటింగ్ అయింది, కొంచెం పక్క సైడ్ వామిటింగ్ చేసుకుని మళ్ళీ అక్కడే పడుకున్నాను. మా చిన్న మేడం వచ్చి ఆంటీ ఆంటీ అంకులేడు అంకులేడు అంటుంది. అసలు ఏందా తలుపు చేసింది, అందరూ వచ్చేసేవాళ్ళు. తర్వాత చూస్తే ఇంకా జరిగింది. ఎంత టైం అయింది సుమారు ఆ టైం? అంత అరగా 9:30 నుంచి 9:30 రాకైంది. మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తారు ఇక్కడ? మేము 2 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఆ టైంలో పెద్ద సార్ ఎవరు లేరు? ఎవరు లేరు.